ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముంపునకు గురై పంటలు నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే రామదాస్ నాయక్ తెలిపారు. ఖమ్మం జిల్లా వైరా మండలం వల్లాపురం ముసలిమడుగు గ్రామంలో వరద ముంపునకు గురైన వరి, పత్తి పంటలను కూడా ఎమ్మెల్యే మాలతు రామదాస్ నాయక్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నియోజకవర్గంలోని వైరా, కొరిచెర్ల, ఏనుకూరు, కారేపల్లి మండలాల్లో ముంపునకు గురైన పంటలను వ్యవసాయ శాఖ అధికారులతో సర్వే చేయించి రైతులకు నష్టపరిహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో దెబ్బతిన్న రహదారులను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక మండల నాయకులు, రైతులు పాల్గొన్నారు. పరిస్థితి దండగ చేసే పరిస్థితి ఏది చేయము. గతంలో పోల్చుకుంటే ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వాలు వాళ్ళు రైతులకి సరైనటువంటి అవకాశం కల్పించకుండా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నారు, యూరియా టైట్ అయింది, అదైంది, ఇదైంది అని చెప్పేసి. యూరియా టైట్ కోసం ఏంటంటే ఒరేస్తే ఉరేననేటటువంటి మాటలు వాళ్ళు చెప్పటం వల్లనే ఎవడు ఒరేయలేదు. అందుకే ఆనాడు యూరియా కట్టలు కూడా పెద్దగా అవసరం పడలేదు. కానీ మేము ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న తర్వాత 500 రూపాయలు బోనస్ కానివ్వండి, లేకపోతే రైతు భరోసా కానివ్వండి, అట్లాగే రైతులకు అవసరమైనటువంటి స్ప్రింక్లర్స్ దగ్గర నుంచి అన్ని పనిముట్లు కూడా వాళ్ళకి ఇవ్వటం వలన ఈరోజు రైతులు, గతంలో గ్రామాలు వదిలిపెట్టి రైతులు సిటీలకు వెళ్ళిపోయి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అక్కడ మళ్ళీ వ్యాపారాలు వదిలిపెట్టి బోనస్, ఈ రైతులకి వస్తున్నటువంటి సౌకర్యాలు, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని రైతులే మళ్ళీ గ్రామాలకు వచ్చి గతంలో వాళ్ళు కౌలుకి ఇచ్చినటువంటి పొలాలను కూడా మేమే చేస్తామని చెప్పి మళ్ళీ తిరిగి రైతులంతా పొలం బాట పట్టారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందనే దానికి ఉదాహరణగా అదే మీకు చెప్తా ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు జరిగినటువంటి నష్టాన్ని కూడా పూర్తి స్థాయిలో అంచనాలు వేపిస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఏరియల్ సర్వే చేశాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. అలాగే మంత్రులందరూ కూడా, ఇన్ఛార్జి మంత్రులు మొత్తం రాష్ట్రంలో ఎక్కడ ఏ జిల్లాకి ఎంత నష్టం జరిగిందో. యాక్చువల్గా ఖమ్మం, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున వర్షం కురుస్తూ ఉన్నది. ఈ కురిసిన వర్షం వల్ల ఖమ్మం జిల్లా కానీ తెలంగాణ రాష్ట్రంలో 10 జిల్లాలు, దాంతోపాటు వర్గం పెద్ద ఎత్తున వాగులు, వంకలు పొంగి పొరుతున్న వైద్యాన్ని నిన్న చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా మన వల్లాపురం పొలం చూసుకొని వస్తూ ఉన్నాం. కాబట్టి రైతులని ఆదుకునే ప్రభుత్వం రేపు కూడా ఈ జరిగిన నష్టాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తూ ఉన్నది. మేము కూడా అధికారులందరినీ కూడా అంచనాలు తయారు, నష్టపరిహారం సంబంధించి ఎంతవరకు రైతులు పత్తి కానీ, వరి కానీ ఎన్ని ఎకరాలు నష్టపోయారు అన్నీ కూడా అంచనా ఇవ్వని చెప్పాం. ఇప్పుడు వాళ్ళందరూ రిపోర్ట్లు తీసుకొని వస్తారు. మేము కూడా ప్రభుత్వాన్ని ఇవి అంతా నివేదిక అందించి, ఏదేమైనా గతంలో కానీ ఇప్పుడు కానీ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని ఆదుకున్న ప్రభుత్వం ఇది. రుణమాఫీ కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, బోనస్ కానివ్వండి, గిట్టుబాటు ధర కానివ్వండి, వీటన్నిటినీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతులు కలకలు ఆడాలని చెప్పేసి, వాళ్ళ ముఖంలో నవ్వు చూడాలని చెప్పేసి కోరుకున్న ప్రభుత్వం ఇది. వర్షం రావటం వల్ల, అకాల వర్షం రావటం వల్ల జరిగిన నష్టాన్ని ప్రభుత్వం ఏ రకంగా భర్తీ చేయాలి. రైతు